ఇందులోనే ఇప్పుడు ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ డివైడ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డివైడ్ చేశారు. ఇందులోనే రెండు కలిపి ఉన్నాయి. ఇది నైట్ టైంలో నాట్య కార్యక్రమం ఉండొచ్చు. రాత్రి వేళలో ప్రదర్శిస్తారు అనుకుంటా. అంబేద్కర్ ఆడిటోరియం. అంబేద్కర్ గారి ఆడిటోరియం ఈరోజు సండే వచ్చాము, ఓపెన్ లేదు. చూశారు కదా మీరు, ఆంధ్రప్రదేశ్ భవన్ ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎప్పుడో కట్టించింది కాబట్టి చాలా ఓల్డ్గా ఉంది. సో ఇక్కడ మేమైతే భోజనానికి టికెట్ తీసుకొని అక్కడ టోకెన్ నెంబర్ ఉంటుంది. ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత టోకెన్ నెంబర్ పిలుస్తారు. సో వెళ్ళి మేమైతే 320 రూపాయలకి బిర్యానీ అయితే తిన్నాం. చాలా చాలా టేస్ట్గా ఉంది. సో అలా చూసుకుంటూ అంబేద్కర్ ఆడిటోరియం, తెలంగాణ భవన్, అంటే ఆంధ్రప్రదేశ్ భవన్లోనే తెలంగాణ భవన్ రెండు డివైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ భవన్కు మేము కరెక్ట్గా మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చాము. ఒక రుచికరమైన భోజనం చేద్దాం అనుకున్నాం కానీ బిర్యానీ తిన్నాము. సో ఇక్కడ టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ నడుచుకుంటూ వస్తారు. ఇండియా గేట్ పక్కనే రోడ్ క్రాస్ చేస్తే ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆంధ్రప్రదేశ్ భవన్ అంటే. సో లంచ్ టైంకి ఇక్కడ వచ్చి రుచికరమైన భోజనం చేయండి. ఎందుకంటే ఇక్కడ నార్త్లో మన సౌత్ భోజనం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం లంచ్ టైంకు ఆంధ్ర భవన్ మెస్లో చాలా రుచికరమైన భోజనం ఉంటుంది, రాండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ భవన్.